అబ్బాయి డంబక్కింది తెల్లారంగా అరుగు మీద కూర్చుంది. దీనికి ఏం పుట్టింది? తెల్లారి ఆరు కూడా కాలేదు, లేచింది కూర్చుంది. ఏమే సుజాత, ఇంకేం పుట్టింది? బయట అంతా అడుగుతాను. నిన్న రాత్రి కూడా తినలేదని తెలుసు కదా. గ్రానము ఇడిచింది కదనే. ఇడిచినప్పుడు బుక్కడు అండితే తిని పంట కదనే. మీ అమ్మాయి గుమ్మడికాయ దానికి అప్పుడే తెల్లారిని తినుడికి దీని తినుట్ల మనవాడ చెప్తున్నారు. తెలియదా మీకు? సాపి వేసుకొని ఇల్లంతా అప్పుడు అండు తానం పోసుకొని అప్పుడు అండు గవి పెట్టుకోవాలి. కానీ టీలో చూడలేదా? ఊకోవే, టీలలో మా చెప్తారండి. అన్ని బట్టి పట్టించుకుంటే బాగానే ఉంటుంది కథ. ఎట్లా అంటే ఎట్లా అత్తమ్మా? గానం పట్టినప్పుడు గవన్నీ చెయ్యకుంటే ఎట్లా? అబ్బా సుజాత, గవన్నీ నాతో కాదే. బుక్కడంత అండిపో తినవంట. నాతో అయితలేదు అవన్నీ. అవునే, రాత్రి అలారం పెట్టుకొని 1 గంటకు లేచి అండే తింటా అన్నా కానీ నేను నాకేమో అట్టే గురు కొట్టి నిద్ర పోతు. నేను లేపాలని తెలియదా అని నీకు? అయ్యో అత్తమ్మ, అలారం పెట్టిన అత్తమ్మ మీరు లేస్తారనుకున్నా. మీ గుర్రు సౌండ్కి అది కూడా అట్టే పోయినట్టుంది, అలానే కలిసిపోయినట్టుంది. నాకు తెలిసే నువ్వు ఇట్లా చేస్తావని. అందుకే అలారం పెట్టలే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసిన పక్కకి. ఏమే సప్పుడు చెయ్యవు నీ సుజాత ముఖం అట్లా పోను అండిపోయి. అమ్మాయి డంబక్కతో నాకు శాతం అయితే లేదురా అయ్యా. ఇవంతా ఎప్పుడు అడుగుదు. అలారం ఎందుకు రాలేదో నాకు ఇప్పుడు అర్థమైతలేదు. నువ్వేమో నా గురువులో కలిసిపోయిన అంటున్నావు కానీ నాకైతే రాలేదే. మరి ఏమో అత్తమ్మ, దానికి కూడా గ్రానం పట్టినట్టుంది, అందుకే రాలేదేమో. మీకు కూడా పడతా అయిపోవు. ఏమనలేదు అత్తమ్మ. ఏం కూర వండాలి అని అడుగుతున్నా. పిజ్జులా 4-5 గుడ్లు ఉన్నాయి, అన్నండు. ఇంట్లో ఎవరు లేరు కదా అత్తమ్మ. 4-5 గుడ్లు మన ఇద్దరం ఏం చేసుకుంటాం? 4 నేనే తింటా, 1 నువ్వు తిందు, ఏముంది? అవు కానీ డమ్మక్క, 4 మింగి కూర్చోవు కానీ నువ్వే ఒకదాని. నాకు ఒకటి సరిపోతుంది కానీ. సరే అత్తమ్మ, వండుతా. ఆకలి అవుతుంది, ఎంత అవుతుంది. నేను సుజాత ముఖం అంగట్లో పోను. ఇది ఎప్పుడు వండుతుందో ఏం పాడో.